జగన్ టైంలో అప్పు 1000 కోట్ల రూపాయలు తీసుకుంటే, ఇదిగో 1,10,000 కోట్లు, 1,14,000 కోట్లు, 14,00,000 కోట్లు, 15,00,000 కోట్లని పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 10,00,000 కోట్లు అంటున్నారు. అది కూడా రికార్డులో 7,500,000 కోట్లు చూపించినటువంటిది. 7,500,000 కోట్ల 14,500,000 కోట్లని ప్రజల్ని మోసం చేయగలిగారు అప్పుడు. అట్లాగే అప్పుడు అప్పు గురించి ప్రతి వారం ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి మరీ రాసుకొచ్చేవాళ్ళు. అదే సందర్భంలో ఇప్పుడొచ్చేటప్పటికి 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంటే, వివిధ మార్గాల్లో నిధులు సమీకరిస్తోంది ప్రభుత్వం అంటూ ఈనాడు రాసుకొస్తే, సాక్షినేమో అప్పుడు అప్పు తప్పట్లేదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చి, ఇప్పుడు అప్పు తప్పు చేస్తుందన్నటువంటిది రాసుకొస్తుంది. తాజాగా కేవలం వారం వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 14,000 కోట్లు అప్పు చేసింది. గత మంగళవారం 3వ తేదీన 7,000 కోట్లు అప్పు చేసింది చంద్రబాబు సర్కార్. తాజాగా ఈ మంగళవారం మరో 7,000 కోట్లు అప్పు చేసింది. 6.65% నుంచి 7.8% వడ్డీకి ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం అప్పును ఆర్బీఐ సమీకరించింది. మంగళవారం చేసిన అప్పుతో ఏడాది పాలనలోనే చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజల మీద 1,58,604 కోట్ల అప్పుల భారం మోపింది. ఇందులో బడ్జెట్ అప్పులే ఏకంగా 1,08,194 కోట్లకు చేరగా, బడ్జెట్ బయట అప్పులు మరో 50,410 కోట్లకు చేరింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో 19,410 కోట్ల అప్పులు చేశారు. ఇది కాకుండా రాజధాని అమరావతి పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ అట్కో నుంచి 31,000 కోట్ల అప్పు చేస్తుంది. రాజధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గనుల శాఖ ఏపీఎండీసీకి చెందిన 436 మైనర్ లీజుల విలువ 1,91,000 కోట్లుగా చూపించి, తద్వారా ప్రైవేట్ బాండ్ల జారీ ద్వారా 9,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇప్పటికే 3,489 కోట్ల విలువైన బాండ్ల జారీ ద్వారా అప్పు చేసింది. మిగతా మొత్తాన్ని కూడా బాండ్ల జారీ ద్వారా సేకరించబోతోంది. ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన ప్రభుత్వాలు గతంలో లేవు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది. అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలోకి నెట్టేస్తుంది. అయినప్పటికీ సూపర్ 6తో పాటు ఇతర హామీలను అమలు చేయడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే అప్పులు చేయకుండానే సంపద సృష్టించి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని చెప్పింది చంద్రబాబు. అందుకు విరుద్ధంగా మంగళవారం అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. మొత్తంగా ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసిందంటే భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టమవుతుంది అన్నటువంటిది హైలైట్ చేసింది.